వార్తల వివరాలు చూద్దాం. ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా చల్లగా ఉండాలి, వడ్డర్లో వాళ్ళ యొక్క ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఆ భగవంతుని కోరుకుంటూ మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మరి అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభావతి చౌదరి గారికి, పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారికి, మరి జిల్లాలో ఉన్న తెలుగుదేశం మాజీ శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మాజీ పార్లమెంట్ సభ్యులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఈ సంవత్సరం అంతా కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బోర్బండ అసోసియేషను ప్రెసిడెంట్ పెద్దమారెప్ప ఆధ్వర్యంలో మరి ఈ యొక్క అసోసియేషను వెంకటరమణ బోర్వీస్ అసోసియేషను ఈయనను ఉన్న బోర్బండి ఓనర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, డీలర్లు కావచ్చు, అందరికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వర్కర్స్కు మెయిన్గా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వాళ్ళు కూడా బాగా పిల్లా పాపలతో ఈ యొక్క సంక్రాంతి బాగా జరుపుకొని కుటుంబంలో ఈ 2 రోజులు హాయిగా సంతోషంగా జీవించాలని కూడా కోరుకుంటూ, మరి ముఖ్యంగా సంక్రాంతి అంటేనే ఒక పర్వదినం. మరి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, బయటికి ఎక్కడైనా ఈ దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ తెలుగు 5 రోజులు మరి సంక్రాంతి పండగ అంటే తెలుగు వారికి అందరికి కూడా చాలా పెద్ద పండుగ. రేపు ఈరోజు భోగి, రేపు పెద్ద పండుగ కనుమ. మరి కొన్ని జిల్లాల్లో పశువుల పండుగ అంటే పశువులకు మరి కొమ్ములు చెక్కడం కానీ, రంగులు కొట్టడం కానీ, ఎద్దుల బండ్లకు పెయింట్లు కొట్టడం కానీ, మరి రకరకాలుగా పూలు ధరించి మరి భోగి మంటేసి కూడా అక్కడ భోగి చుట్టూ కూడా ఎద్దుల్ని మరి పరుగులు తీపిస్తారు కూడా చాలా సంతోషంగా. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే అందరూ కూడా సంతోషంగా జీవించాలా, జీవనమాగా ఉండాలనేది కోరుకునేది. ఎందుకంటే ఇది తెలుగువారి పండుగ. అందరూ కూడా కుటుంబ సభ్యులు. గతంలో మేము చిన్నప్పుడు మరి తాటిపట్లు కానీ ఈత పట్లు కొట్టుకొచ్చుకొని పెద్ద పెద్ద మొద్దులు తీసుకొచ్చుకొని ఆ రోజు ఎద్దుల బండ్లుగా కొంతమందికి ఉండేది. ఎద్దులకు కాడిమని కట్టుకొచ్చి లాక్కొచ్చి కూడా దాదాపు నెల నుంచి కూడా నీవు నా భోగి ఎక్కువ మంటుందా అని ఇంకొకరు భోగిలని కూడా సంతోషంగా ఆ రోజు అందరూ కూడా కలిసి వీధుల్లో భోగిలేసేది. ఈరోజు అదేవిధంగా కొనసాగుతా మన తాతల ముత్తాతల నుంచి జరుగుతున్నది. కొంతమంది పిండుంట్లు కానీ, మరి పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కానీ రకరకాలుగా ఆనవాయితీగా వస్తున్నది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చాలామంది నిరుపేదలు కూలికి పోతేనే కుండగాలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం చేసుకుంటూ కొంతమంది పండుగలు కూడా జరుపుకోలేకుండా, పని బాట లేకుండా చాలా ఇబ్బందిగా జీవనం సాగించేప్పుడు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ముందు దృష్టితో ఎవరు పండగ పూట పస్తుండకూడదు, అందరూ పండగ చేసుకోవాలని సంక్రాంతి కానుకల్ని, చంద్రన్న సంక్రాంతి కానుకల్ని ప్రవేశపెట్టి ఆ కుటుంబాలకు అందరికీ కూడా అందించి, మరి ఆ కుటుంబాలకు మంచి నూనె కాంచి, గోధుమ పిండి కాంచి, శనగపప్పు కాంచి, ఆయిల్ కాంచి, బియ్యం కాంచి అన్నీ ఇచ్చి, బెల్లం అన్నీ కూడా ఇచ్చి, మనం ఏదైతే సంక్రాంతి ఆ రోజు పండగ చేసుకునేదానికి అన్ని వస్తువులు కూడా ఇచ్చి మరి ఆ కుటుంబాలని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. ఏ కుటుంబం పేదరికంగా ఆ రోజు పండగ చేయకూడదు, ప్రతి కుటుంబంలో సంతోషంగా ఉండాలి, ఆ ఇంట్లో పండుగ చేసుకోవాలని ముందు చూపు ఆలోచన చేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు సంక్రాంతి కాను. మరి అదేవిధంగా మరి రంజాన్ తోపా కానీ, క్రిస్మస్ కానుకలు కానీ, మరి ఈ విధంగా అన్ని పండుగలకు ఏ కులానికి సంబంధించి ఆ కులాలకు కానీ, మరి అక్కడ మన పిటిస్ స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో కూడా రకరకాలుగా మరి ఒక పండుగ వాతావరణం సృష్టించి మరి అందరినీ కూడా అక్కడికి మరి ఆ ముఖ్య అతిథులుగా మరి కలెక్టర్లు కానీ, పోలీసు ఎస్పీలు కానీ, డీజీపీలు కానీ,
ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ముగ్గులు వేయడం కానీ ముగ్గుల పందాలు కానీ రకరకాలుగా అక్కడ ఆనవాయితీగా జరుపుకునేది. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారికి పండగ కాదు, పేదవారికి ఈరోజు నరకం చూపిస్తున్నది. ఏదైతే గతంలో ప్రవేశపెట్టిన పథకాలు కానీ అన్నీ కూడా జీవోలన్నీ రద్దు చేసి మరి ఈరోజు పనికిమాలిన జీవోలు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే జీవోలు ఇచ్చి ఈ జీవోల ద్వారా గుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు సంతోషంగా పండుగలు జరుపుకునే పరిస్థితి లేదు, ఎవరు సంతోషంగా క్రిస్మస్ జరుపుకునే పరిస్థితి లేదు, సంతోషంగా మైనార్టీలు మరి రంజాన్ కానీ బక్రీద్ కానీ జరుపుకునే పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. మరి ఈరోజు చాలా బాధాకరం. ఈ పండుగలో అందరూ కూడా సంతోషంగా మరి జీవించి అంతా కలిసిమెలిసి పండుగ జరుపుకొని సినిమాలు షికార్లు కుదిరితో పార్కులు పోయే తయార కొన్ని దిక్కుల ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రౌడీజం చేస్తూ పట్టపగులే హత్యలు చేస్తూ నిన్న చూసాం గుంటూరు జిల్లా మరి మాచర్లో పట్టపగులు చంద్రాయిని మట్టుపెట్టి నడి రోడ్లో గొంతు కోసి ఆ కుటుంబానికి మరి దుఃఖం కల్పించింది. వాళ్ళు సంక్రాంతి చేసుకోవాల్సింది అక్కడ మరి చూసాం నిన్న రక్తపాతం, మరి ఆ కుటుంబంలో విషాదం. మరి అంతేకాకుండా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం నారావాళ్ళ పల్లెకి వెళ్ళి అంతకుముందుగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాజశేఖర రెడ్డి ఉన్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నా, మర్రి చెన్నారెడ్డి ఉన్నా, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కానీ మరి రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు మరి ఇంతకుముందుగా చాలామంది ముఖ్యమంత్రులు కూడా పనిచేసేది నీలం సంజీవ్ రెడ్డి కానీ పివి నరసింహారావు. అటువంటి టైంలో కూడా రోజు ప్రతిపక్ష పార్టీలో మరి అధికార పార్టీలు అంతా కూడా కలిసి వాళ్ళ ఊర్లో పోయి సంబరాలు చేసుకుంటూ మరి నారావాళ్ళ పల్లికి వెళ్ళి సొంత గ్రామంలో మరి ఆయన భోగి మంటలు వేసి మరి అక్కడనే ఊర్లో గ్రామ ప్రజలకంతా కూడా సంతోషంగా కలిసి మలిసిపోయే ఆనవాయితీ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి హైదరాబాద్ కానీ విజయవాడ ఇడిచి మరి సంబరాలు చేసుకునేదని కూడా పరిస్థితి. ఎందుకంటే తీసుకునే నిర్ణయాలు అన్నట్టున్నాయి. మరి 3 రాజధానులని అర్ధరైతులు జీవోలు ఇస్తాడు, ఆ రైతులు చూస్తే వాళ్ళ గోడు గోష్ట ఎవడు ప్రభుత్వం పట్టించుకునేదిలా. ఆ రైతులు బాధపడుతుంటే, అన్నదాతలు బాధపడుతుంటే, మనకు అన్నం పెట్టి ఆదరించే అన్నదాత ఏడుస్తూ ఉంటే మనం పోయి సంబరాలు చేసుకుంటే ఎలా ఉంటుందని ఒకప్పుడు. మరి కార్మికులు మరి ఈ రాష్ట్రంలో ఎంతోమంది 30 లక్షల మంది కార్మికులు ఉన్నారు. కార్మికులు మరి ఇసుక పాలసీ తీసుకొచ్చి ఆ ఇసుక ద్వారా గుండా ఎన్నో వ్యవస్థలు మరి ఈరోజు ఇటుక పిల్ల కానీ ఇటుక కానీ రాయి కొట్టే వడ్డరు కానీ మట్టి పని చేసే వడ్డరు కానీ మరి ట్రాక్టర్ హమాలీలు కానీ లారీ డ్రైవర్లు కానీ ఆటో యూనియన్లు కానీ మరి భవన నిర్మాణ కార్మికులు కానీ పెయింటర్ కానీ కార్పెంటర్ కానీ రాడ్ బెండర్ కానీ రకరకాల వృత్తితో మరి జీవనం సాగించే కార్మికుల్ని రోడ్డు మీదకి తీసుకొస్తే మనం పోయి పండగ ఎట్ట చేసుకోవాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆ పండగకే పోకుండా మన తర్వాత మరి మరి పోలవరం మన ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అటువంటి పోలవరాన్ని 3 ముక్కలు చేసి రివర్స్ టెండరింగ్ అని మరి కాలువలు మరి ఎక్కడ చూసినా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందిని చూసి మనం కూడా పండుగ చేసుకోకూడదని కూడా మా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి అంతెందుకు మొన్న చూసాం వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. తుఫాన్లు వస్తే అన్నమయ్య ప్రాజెక్టు ఇక్కడ రాజంపేట దగ్గర అక్కడ అవగాహన లేని ఇరిగేషన్ మంత్రి, బెట్టింగ్ మంత్రి మరి ఈ విధంగా అక్కడ ఎంత వర్షం పడుతున్నది, ఆ గేట్లు ఎత్తి ఎన్ని టీఎంసీలు కిందకు పంపించాలి, ఎంత నిల్వ ఉంచుకోవాలి, ఆ కట్ట తెగకుండా ప్రాజెక్టు మనం ఎట్లా కాపాడుకోవాలి, అక్కడ ఆఫీసర్ని అలర్ట్ చేసి మరి అక్కడ సిబ్బందిని అంతా కూడా జాగ్రత్త పెట్టుకొని మరి అక్కడ ప్రజలు కాపాడాలని లేకుంటే ఆ ప్రాజెక్టు దిగి వేల పశువులు మూగజీవాలు నోరులేని కోళ్ళు గొర్రెలు ఆవులు మరి అంతేకాకుండా ఎన్నో ఇండ్లు వేల ఎకరాలు పంట ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈ చేతగాని మంత్రులతో వీళ్ళకి అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని
ఇబ్బంది కలిగించేప్పుడు మళ్ళీ ఈరోజు పండగొద్దు అనుకుంటే నిన్న మరి పండక్కి మరి నారావాళ్ళపల్లి పోవాలనుకున్నాడు. నిన్న చూస్తే మరి విషాదం గుంటూరు జిల్లా ఇంతకుముందుకు చెప్పాను మాచేరులో అక్కడ తెలుగుదేశం కార్యకర్తని మట్టి పెట్టి ఆ కుటుంబానికి కడుపు కోత మిగిలిచ్చారు. ఈ విధంగా ఉన్నప్పుడు నా కార్యకర్తకి ఇదైనప్పుడు మనం ఎట్లా పోవాలని నిర్ణయం తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని జరిగినా ఇన్ని ఘోరాలు ఇన్ని రకాలకు ఇబ్బంది కలిగినా ఆయన అయితే ముసి నోళ్ళు అవుతాడు. ఈ సైకో మంత్రులతో నోటుకొచ్చిన బూతులు తీర్చేస్తాడు. వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, రకరకాలుగా ఇద్దంటారు. ప్రజల ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి మీ యొక్క అభివృద్ధి కోసం మీ సొంత లబ్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా పర్వాలేదు, కానీ నా యొక్క సొంతంగా నాకు డబ్బా కొట్టోళ్ళని నాకు వత్తవాసి పలికోళ్ళకి మంత్రి పదవులు కట్టడం కానీ మున్సిపాలిటీ చైర్మన్లను కానీ మరి మంది ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి వాళ్ళని ఈరోజు చేస్తాడు. అతను నిన్న మాట్లాడతాడు పిల్లి రామకృష్ణారెడ్డి గారు, మార్చర్ల ఎమ్మెల్యే గారు ఖబర్దార్ జాగ్రత్త, నీ పక్కనే ఫోటోలు ఉన్నాయి, నీ పక్కనే నీ అనుచరులు నిన్న చంపితే నడి రోడ్లో గొంతు కోసి రాళ్ళతో బండరాళ్ళతో మోతి చంపితే నాకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. ఆ భగవంతుడి గారు క్షమించడు ఈరోజు చెప్తా ఉన్నాను. అందుకనే దయచేసి ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఒకటే తెలియజేస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇసుకని ఉచితంగా ప్రజలకు అందించండి. రాజధాని ఒకటే ఏకైక రాజధాని అమరావతి రాజధాని. అక్కడ ప్రజలకు ఎన్నికల ముందుగా మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, మా నాయకుడు పెద్ద బంగ్లా ఉంది, ఎన్ని చెప్పిన వాళ్ళందరూ కూడా రాజధాని ఒకటే అమరావతిని ప్రకటించండి. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, పోలవరాన్ని పూర్తి చేయడానికి ఆనాడు మరి చంద్రబాబు నాయుడు మరి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాలా వాళ్ళు కప్పి మరి వంగొంగి ఎవరు వంగొంగి కాళ్ళు పట్టుకుంటున్నారో, ఎవరు వంగొంగి దండాలు పెడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా మంచి జగన్మోహన్ రెడ్డి గారు అందితే కాళ్ళు పట్టుకొని మోడీని గారు కింద దొబ్బేదానికి మరి ఉన్నాడు. ఏమంటే మోడీ కాళ్ళు లేకుండా ఉన్నాడు ప్రధానమంత్రి, ఆ విధంగా ముందుకు పోతున్నాడు. కాబట్టి అందుకనే దయచేసి మరి ఒక్కసూరి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి. ఈ ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని, మరి ఆయనకు చెవులు వినపడాలని, కళ్ళు కనపడాలని, ఈ రాష్ట్రంలో జరిగే అరాజ్యాలు కానీ మరి అవినీతిని కానీ అన్ని రకాలుగా అరికట్టాలని మరి సంక్రాంతి దినమున ఆయన తెలియజేస్తున్నాం.